చిన్నప్ప అని ఒకడు ఉంటాడు ఆయన దగ్గర పిఏ. వాళ్ళ అకౌంట్లో 4.5 కోట్లు వచ్చినాయి బోలే బాబా డైరీ నుంచి. ఆయన అకౌంట్ నుంచి ఎక్కడ పోయిందో సిటీ చెప్పలా. నేను మొన్న అదే క్వశ్చన్ అడిగా, ఎందుకు మధ్యంతరం ఆపేశారు సిట్టు? సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సిట్ సిబిఐ, మరి ఏమైంది ఆ రిపోర్ట్లు? ఎక్కడ పోయినాయి? సుబ్బారెడ్డిని ఎందుకు వదిలేసావు? దానికి ఆన్సర్ లేదు. ఆయన పిఏ చిన్నప్ప 25-30 వేల జీతగాడు ఇన్ని కోట్లు ఈ బిజినెస్ ఎట్లా చేశాడు? పెద్దోళ్ళు సహకారం లేకుండా ఆయన చేస్తాడండి ఈ ప్రాసెస్ అంతా. ఇక అన్నీ ఏంటంటే ఇవన్నీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి, దొంగలు వీళ్ళందరూ. అంటే మీరు చెప్పినట్టు సిట్ని కానీ సిబిఐని కానీ కూడా మేనేజబులే. అంతే, సారీ టు సే చేశారని నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. అది చూస్తూ ఉంటా సిట్ రిపోర్టు. అనిల్ కుమార్ సింఘానియా గారిని వీడుకోలు పడకటం అంటే ఇంతకుముందు ఆయన చేసిన బ్రహ్మోత్సవాలు నిజంగానే తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఆశ్చర్యపోయే విధంగా చేసేవాడు ఆయన. నా లెక్క ప్రకారం, నా పర్సనల్ వ్యూ, ఈజ్ వెరీ ఆనెస్ట్ అండ్ వెరీ సిన్సియర్, వెరీ నాలెడ్జబుల్, మంచి వ్యక్తి. ఈరోజు టీటీడీ కోల్పోవటం అలాంటి వ్యక్తి బాధాకరమైనటువంటి విషయం. ఆయన తప్పించడంలో టీడీపీ పాత్ర ఉంటుందా లేకపోతే కోర్టు పాత్ర ఉంటుందా? అది సిటీ రిపోర్ట్ బేస్ చేసుకొని చేసి. మీ ప్రభుత్వం ఏం చేయలేదా అనిల్ గారిని ఇక్కడ ఉంచే ప్రయత్నంలో? మనం ఏం చేస్తాం, అది గవర్నమెంట్, ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకోవాలి. ప్రధానంగా టీటీడీలో కొన్ని భూములు టెండర్లు వేసి మీ వాళ్ళకే అది చెందే విధంగా చేస్తున్నారు, భూ కుంభకోణం జరుగుతుంది టీటీడీలో ప్రధానంగా అని వైఎస్ఆర్సీపీ ఆరోపణ. దాన్ని ఎక్కడ భూములు ఒక సెంటు చూపించమనండి. కాస్ట్లీ భూములు అని చెప్పి ఈ మధ్య కాలంలో కూడా ఏడున్నాయండి కాస్ట్లీ భూములు? ఎక్కడ ఒక గజం కూడా మేము ఇవ్వలే, ఎవరికి ఇలా ఇయ్యం కూడా. పాత ఏదైనా ఇచ్చుంటే దాన్ని దోవి క్రిమినల్ కేసులు పెడుతున్నాం. మాకేం అవసరం అండి. హాతీరాం బాబుజీ మఠం ఒకటి ఉంటుంది, దాన్ని తొలగించే ప్రయత్నం ఏదో జరుగుతుంది టీటీడీలో అని చెప్పేసి గిరిజన బడ్డలు ఈ మధ్య కాలంలో స్ట్రైక్లు ఎక్కువ. హాతీరాం బాబుజీ మఠం రూమర్స్ వరకే దీన్ని. అంతే. సో మఠం ఎండోమెంట్ చూస్తుంది టీటీడీ, ఏం చేస్తుంది ఎండోమెంట్. ఓకే, సో మటన్ సేఫ్గానే ఉంటుంది అంటారా? 100%. ఏమన్నా స్టోరీ ఏమన్నా ఐడియా ఉందా సార్? వెంకటేశ్వర స్వామికి హాతీరాం ఏదో మఠాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, కొన్ని అన్యాకృతం అయినాయి, దాన్ని రికవరీకి వేసారు, కేసులు నడుస్తున్నాయి. ఈ దొంగలే, వైఎస్ఆర్సీపీ దొంగలే కబ్జా చేసిందంతా. పాచికలాడి ఓడగొట్టారు అనేది ఒక వాదన ఉంటుంది స్వామివారికి హాతీరాం గారికి అని. ఆ స్టోరీ ఏమైనా ఐడియా ఉందా సార్? లేదు, సూచాయిగా వెళ్ళొచ్చాను నేను హాతీరాం. మటన్కి వెళ్ళారు, వాళ్ళు వస్తారు, నన్ను కలుస్తారు. ఓకే, మఠం గురించి ఏమైనా డెవలప్మెంట్ ఆలోచిస్తున్నారా సార్? గిరిజన బిడ్డలు కదా, రెండు గవర్నమెంట్ టీటీడీ కింద ఏముంటుందండి. ఓకే సార్, ప్రధానంగా టీటీడీకి వచ్చేటువంటి రాబడి చాలా పెద్ద ఎక్కువలో కనపడతా ఉంటుంది హుండీ వివరాల విషయాలకు వస్తే. ఆ పూర్తి స్థాయి హుండీ మీద ఉండే అధికారం టీటీడీ బోర్డుకి ఉంటుందా, ప్రభుత్వానికి ఉంటుందా అంటే ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏం సంబంధం? మాది అటానమస్ బాడీ, బోర్డ్ డిసిషన్ ఈజ్ ద ఫైనల్, కానీ అప్రూవల్ కోసం మళ్ళీ గవర్నమెంట్ పంపిస్తుంది. ఓకే, ఏమన్నా డెవలప్మెంట్ కోసం రోడ్ల గురించి కానీ ఏదైనా కావాలంటే ప్రభుత్వం కూడా అర్జీ పెట్టాల్సిందేనా టీటీడీ బోర్డుకి? అంతే. మరి కోర్టులు వస్తున్నాయి, కుంభకోణాలు జరిగాయని గత తాలూకు ప్రభుత్వం మీద మీ ప్రభుత్వం ఆరోపించింది కదా. అవసరం లేని బిల్డింగ్లు కట్టేయటం, కమిషన్ల కోసం అవసరం చేయటం, రోడ్లు వేయటం, ఓకే, డెవలప్మెంట్ పేరు మీద అక్కడ అవినీతి జరుగుతుంది. అంటే ఇది ట్రూవా సార్? పూర్తి స్థాయి కమాండ్ టీటీడీ బోర్డుకే ఉంటుంది ఉండికి సంబంధించినటువంటి, అక్కడ ఉన్న డబ్బులు ప్రభుత్వాలు ముట్టవు. 100%. ఈ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం కానీ సో బోర్డు చేతిలోనే ఉంటుంది డెవలప్మెంట్ ఏదైనా సరే. బోర్డ్ ఈజ్ ది ఫైనల్. ఓకే, కాకపోతే గవర్నమెంట్కి తెలియజేస్తాం, మేము ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని. ప్రపంచంలో రిచెస్ట్, అంటే భారతదేశంలో రిచెస్ట్ బోర్డు అంటే టీటీడీ అనుకోవచ్చా సార్? ప్రపంచంలో, ప్రపంచంలోనే ఫైనాన్షియల్గా ఎన్ని కోట్లు? వాటికన్ సిటీని దాటాం, అదే కదా వాళ్ళ కోపం. క్రిస్టియన్కి అదే కోపం, వీళ్ళంతా వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది టీటీడీ. ఇంత చిన్న తెలుగు రాష్ట్రాల్లో వెలిసిన అంటే కలియుగ దైవం, అందరికీ దైవం వెళ్ళి. బట్ ఇంత ప్రపంచ ప్రాఖ్యాతి చెందినటువంటి తిరుమల గురించి చెప్పాలంటే సిస్టమ్స్ కొంచెం కూడా చాలా టెంపుల్స్ ఈ మధ్య తిరిగా, ఎందుకంటే స్వామివారి బట్టలు తీసుకొని వెళ్తాను నేను, అక్కడ టెంపుల్స్ చూశాను నేను. మెయింటెనెన్స్ బాగాలేదు, సిస్టమ్స్ బాగాలేదు. మన దగ్గర ఉన్నంత సిస్టమేటిక్ ట్రూ ప్రపంచంలో ఎక్కడా లేదు. అసలు కొండ చుట్టూ వేసిన రోడ్ ఎంత చక్కగా ఉందో అసలు. అట్లా డెవలప్మెంట్ కూడా బాగా చేస్తాం, ఎడ్యుకేషన్, హెల్త్,
ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒక గుడే కాదు కదా. ట్రస్ట్లు కూడా చాలా పనులు చేస్తూ ఉన్నాయి, గోరక్ష గురించి కానీ విద్యార్థుల చదువుల విషయంలో కానీ ఈ రకమైనటువంటి సిఎస్ఆర్ ఫండింగ్ కానీ ఇవి కూడా చాలా చేస్తున్నట్టుగా కనపడతాను. చాలా చేస్తామండి. సిఎస్ఆర్ ఫండ్ మీద నాయుడు గారికి ఏమైనా ఆధిపత్యం ఉంటుందా? ఏముండదండి, అది కూడా దానికి వేరే కమిటీ ఒకటి ఉంటుంది. ఓకే. ప్రతిదానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు డిసిషన్ తీసుకొని బోర్డుకి పెడతారు. సిస్టమ్ అది బాగుంటుందండి. ఓకే. యూ కెనాట్ ఎస్కేప్. టీడీపీ పార్టీతో దగ్గర ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాల అనుబంధం ఉండి ఎప్పుడు పొలిటికల్ పోస్ట్ తీసుకోకుండా టీటీడీ చైర్మన్గా తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? స్వామి అంటే ఇష్టం. ప్యూర్లీ ఇది మీ భక్తి రిలేటెడే? భక్తిగా ఏముంటుంది, స్వామి మీద ఉన్న ప్రేమే అంతే. ఎందుకు బిఆర్ నాయుడు గారు పొలిటీషియన్గా పనికిరారని మీరే ముద్రేసుకున్నారా? మీరే అడగలేదు? నాకు ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్. నా మెంటాలిటీ సూట్ కాదు. ఒక్కసూటిగా వాడు ఉంటాడు పాలిటిక్స్లో. సో రాజకీయాలు ఎందుకు ఇష్టం లేదంటే ఏం చెప్తారు సార్? అంతే, మీడియా ఛానల్ మీడియా వ్యవస్థ రన్ చేసే వ్యక్తికి పొద్దున్న లేస్తే పొలిటికల్ మీదనే నడిచే టీవీ5 లాంటి ఛానల్ అధినేత మీరు, అలాంటిది పొలిటికల్ ఇష్టం లేదనే స్టేట్మెంట్ ఎలా? అంటే ఓన్లీ చిత్తూరు కావాలన్నారు, అది రాలేదు. ఇప్పుడు బాబు గారు మీరు అది ఎప్పుడుదో. సో రాజకీయాలని వద్దనుకునే అంత అప్పుడు కూడా అడిగాడని చెప్పి నేనేం అడగల, ఆయనే పిలిచి అడిగాడు. రాజకీయాలు ఇష్టం లేనంతగా ఎందుకు అంత ఇది అని అంటే ఏమంటారు? ఇది నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలు అంటే ఇష్టం లేదు. లేదా రాజకీయాలన్నీ మీ చుట్టే తిరుగుతాయి కాబట్టి రాజకీయాలు నాకెందుకు అనుకున్నారు? అలా లేదు. నేను పెట్టింది 2006లో టీవీ5. అంతమంది అంతా యాక్టివ్గా ఉన్నాను కదా, పాలిటిక్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తా. ఓకే. లేదా నా మీద 35 కేసులు ఎందుకు బుక్ అవుతాయి? అన్నిట్లో నేను ఏమన్నా అన్ని ఎలక్షన్ కేసులే. ఏమన్నా అంటే మామూలు విషయం కాదు. సార్ భక్తి విషయంలోకి వస్తే స్వామివారు తప్ప వేరే టెంపుల్కి వెళ్ళలేదని కూడా బలమైన స్టేట్మెంట్. 90% ఏ రకమైనటువంటి భక్తి, ఏ రకంగా మీ డే స్టార్ట్ అవుతుంది? అయినా మా కులదైవం చిన్నప్పటి నుంచి, మా అమ్మ చిన్నప్పటి నుంచి శనివారం పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టవు. మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ చేస్తాం మా అమ్మ. అట్లా అలవాటు పడ్డాం మేము, అంతే. ఓకే. దానికి ప్రత్యేక కారణాలు ఏమి ఉండవు, అంతే. నీకు పలాంది ఇష్టం అంటే ఏం చెప్తావు నువ్వు? అంతే కదా సార్. అంతే. బిఆర్ నాయుడు గారికి వ్యక్తిగతంగా పాలిటిక్స్ ఇష్టమా, బిజినెస్ ఇష్టమా, టీవీ5 ఇష్టమా, లేకపోతే ఇంకేదైనా ఇంత జీవితంలో ఇంకేదైనా సాధించలేనిది ఉండిపోయిందనా? ఏ రకంగా ఉంటుంది మీ? నేను చిన్న ఉద్యోగస్తుడి నుంచి ఈ స్టేజ్కి వచ్చాను, ఇంకేం ఆశలు ఉంటాయి? అంత ఆశలకి అంత ఉండాలి కదా మనిషికి. ఆయన అంత సాటిస్ఫైడ్ లైఫ్ లీడ్ చేశారని, ఫుల్ఫిల్ లైఫ్ అని అంటే మీ నోటే విన్నాను నేను ఇప్పటి వరకు. ఆశయాలు వేరే ఏం ఆశలు లేవు. డే ఎలా స్టార్ట్ అవుతుంది సార్? ఎంత బలంగా మాట్లాడడానికి లేస్తాను రోజు. ఇంటి ఆడ హైదరాబాద్లో ఉంటే వాకింగ్ చేస్తా కొంచెంసేపు, ఈ పేపర్లు చూస్తుంది, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాను 9:30, 10 కల్లా. ఇప్పుడు కూడా ఆఫీస్కి వెళ్తుంటారు? అడ్మినిస్ట్రేషన్ అంతా నడుస్తూనే ఉంటుంది కదా సార్, ఎందుకు పైగా ఇంకేం నావిగేషన్ ఉంది? ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? సో ఆఫీస్కి ఆడపోతే 10 మంది కలుస్తారు, వస్తారు.